హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే గార్లిక్ ఆల్రెడీ పుల్ చేశాను కదా ఈ ప్లేస్ నుంచి. ఇక్కడ నేను వేరే విత్తనాలు నాటుకుందామని చెప్పేసి సాయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదిగోండి చిన్న చెట్లు అవి. నేను కొన్ని ఒక 15-20 డేస్ బ్యాక్ నేను కొంచెం బెండకాయ విత్తనాలు పెట్టుకున్నాను. అవే చిన్న సాప్లింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నేను పైనుంచి ఇప్పుడు టాప్ లేయర్ వేరే సాయిల్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటి అని అంటే నేను ఒక 3 months బ్యాక్ కొంచెం కిచెన్ వేస్ట్ అండ్ సాయిల్ అంతా పెట్టేసి దాన్ని హోమ్ మేడ్ కంపోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి టాప్ లేయర్ కంపోస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేస్తే ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్రాప్ గార్లిక్ పెట్టాం కదా, సో మట్టి దాని మొత్తం పొయ్యి ఉంటుంది కదా, సో మళ్ళీ దాన్ని కొంచెం రిచ్గా చేద్దామని చెప్పేసి పైనుంచి టాప్ లేయర్ సాయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా చేస్తే ఏంటి అంటే మళ్ళీ మనకి క్రాప్స్ చాలా మంచిగా వస్తాయి. సో ఇప్పుడు నేనైతే గోంగూర అండ్ బెండకాయ విత్తనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఈ గోంగూర, ఇవి 2 years బ్యాక్ విత్తనాలు, ఇప్పటివైతే ఏం కాదు. సో ఇవి వస్తాయో రావో డౌట్, చూడాలి. బట్ ఇది పాడేయడం ఎందుకని చెప్పేసి నేను భూమిలో పెడుతున్నాను. ఆల్రెడీ నేను గోంగూర విత్తనాలు ఒక 4-5 నేను వేరే ప్లేస్లో పెట్టుకున్నాను. అవి వచ్చాయి చిన్న చిన్న మొలకలు. బట్ ఇవి ఇంకా చూద్దాము వస్తాయా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఇంకొక బెండకాయ విత్తనాలు కూడా అంతే. ఇంట్లో 2 years బ్యాక్ చెట్లు ఉంటాయి కదా, వాటివే నేను డ్రై చేసి విత్తనాలు ఇప్పుడు తయారు చేసుకున్నాను, సీడ్స్ ఎండబెట్టేసి. సో 2 years బ్యాకే, లాస్ట్ ఇయర్ ఇవే విత్తనాలు యూజ్ చేసిన బాగానే వచ్చినాయి. బట్ ఈ ఇయర్ ఇంకా చూడాలి వస్తుందా రాదా అని, బికాస్ 2 years అయిపోయింది కదా ఆల్మోస్ట్. ట్రై చేసి చూడడమే అంతే. ఆల్రెడీ నేను కొన్ని బెండకాయ విత్తనాలు నేను ముందే నాటుకున్నాను ఒక 1 month బ్యాకే. అవి చిన్న చిన్న సాప్లింగ్స్ మీకు కనబడుతున్నాయి అనుకుంటా అక్కడక్కడ గ్రీన్గా. సో అవన్నీ బెండకాయ విత్తనాలే. ఇవి ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే వేస్ట్ చేయడం ఇష్టం లేక విత్తనాలని, పాడేయడం ఇష్టం లేక అదేదో భూమిలో పెట్టేసి వస్తాయా రావా చూద్దాము అని చెప్పేసి వేస్తున్నాను. ప్లేస్ ఎట్లా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి. మేమైతే అన్ని రేస్డ్ బెడ్లోనే పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ నాటుకోవడానికి ఉండదు. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి, రేస్డ్ బెడ్ తీసుకొని అక్కడే మనము నాటుకోవాలి మొక్కలు విత్తనాలు ఏవైనా సరే. అట్లా కాదని వేరే ప్లేస్లో నాటుకుంటే మనకి హెచ్ఓఐ అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది యూఎస్లో. ఎవ్రీ కమ్యూనిటీకి, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఉంటుంది సపరేట్గా. సో వాళ్ళు మనకి ఫైన్స్ వేయడము లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాతనే మనకి మొక్కలైనా ఏదైనా నాటుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఏ ప్లేస్లో చెప్తే మనం ఆ ప్లేస్లోనే నాటుకోవాలి మొక్కలు. ఇప్పుడు నేను వీడ్స్ తీసేస్తున్నాను ఇక్కడ. ఇది ఒక పెద్ద ప్రాబ్లం వీడ్స్తోని, ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. సో మనం ఇంకో కొంచెం లేట్గా చేసామనుకోండి, లేట్ చేస్తే అవి హార్డ్గా అయిపోతాయి, పుల్ చేయడం కష్టమైపోతుంది. అందుకని ఎవ్రీ వీక్ ఇట్లా వీడ్స్ని హ్యాండ్తోనే పుల్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ పుల్ చేస్తున్న ప్లేస్లో 2 weeks బ్యాక్ రాడిష్ హార్వెస్ట్ చేశాను. అవి నేను వీడియో తీయలేదు, అక్కడ క్రాప్ అయిపోయింది. సో అందుకని పుల్ చేశాను రాడిష్. మళ్ళీ ఇంకా కొన్ని డేస్లో పెడతాను రాడిష్ కూడా. ఇవి చూడండి, ఈ వీడ్స్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం మాకు. వీడ్ కిల్లర్ పెట్టొచ్చు కానీ బట్ క్రాప్స్ అన్నీ చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి హ్యాండ్తోనే పుల్ చేస్తారు. ఈ వీడ్స్ కిల్ చేయకపోతే అడవిలాగా అయిపోతుంది మన రేస్డ్ బెడ్. సో ఇంకో తప్పదు, ఆప్షన్ లేదు. సో అందుకని హ్యాండ్తోనే ఇట్లా పుల్ చేసుకోవాలి. నేనైతే అన్ని దగ్గరనే నాటుకుంటాను విత్తనాలు, పెద్ద దూరంగా ఏం పెట్టుకోను. బట్ నాకైతే బాగానే వస్తాయి. చాలామంది అంటూ ఉంటారు కదా 2 feet 1 feet గ్యాప్ ఇచ్చేసి పెట్టుకోవాలి అని. బట్ నేనైతే అలా ఏం చేయను, నాకు ఎట్లా సెట్ అయితే నేను అలానే పెంచుకుంటాను. ఇప్పటికైతే ఇష్యూస్ ఏం రాలేదు. ఇది చూడండి సిలాంట్రో చెట్టు, అదే మన కొత్తిమీర చెట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ అవ్వపోవడానికి వస్తుంది. అంటే ఇప్పుడు సీజన్ ఎండ్ అయ్యే టైమ్, ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇది రాదు కొత్తిమీర. వేరే చెట్లు ఉన్నాయి చాలా, ఒక 20 అట్లా ఉన్నట్టున్నాయి. అవన్నీ నేను విత్తనాలకి వదిలిపెట్టేసిన.
ఎందుకంటే నేను కొత్తిమీర పెట్టి కూడా జనవరిలో అట్లా పెట్టినట్టున్నా, అంతా అయిపోవడానికి వచ్చింది. ఒక 3-4 చెట్లు మిగిలినట్టున్నాయి. సో వాటివే నాకు సరిపోతున్నాయి డైలీ. అండ్ ఇంకా పక్కన ఉన్నాయి ఏంటంటే కొంచెం పాలకూర అండ్ చుక్కకూర, చిన్న చిన్న లీవ్స్. ఇంక ఇవి కూడా అయిపోవడానికి వస్తుంది క్రాప్. ఇవి చలికి పెరుగుతాయి, మనకి కొంచెం ఎండలకైతే ఏం పెరగవు. అవి బ్లాట్ అయిపోతున్నాయి. బ్లాట్ అంటే ఏంటి అంటే విత్తనాలకు రెడీ అవుతున్నాయి అన్నట్టు. ఇంక అట్లానే వదిలిపెట్టేస్తే అవి విత్తనాలు ఫామ్ అయిపోతాయి. సో ఆ స్టేజ్కి వచ్చేసినాయి చుక్కకూర అండ్ పాలకూర 2. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇక్కడ కొంచెమే కనబడుతుంది చూడడానికి, కానీ నాకు బాస్కెట్ నిండా వచ్చింది. ఒక 10 చెట్లు ఏమో ఉన్నట్టున్నాయి, మిగతా అన్నీ ఇంకా తీసేసాను బికాజ్ బ్లాట్ అయిపోతున్నాయి. ఇంకా మళ్ళీ నేను సీడ్స్ ఎట్లా సేవ్ చేయనులే అని అవన్నీ తీసేసిన. ఇది ఏంటంటే కొత్తిమీర, అదే సిలాంట్రో చెట్లు నేనైతే ఏం స్పెషల్గా విత్తనాలు ఏం నాటను. ఎవ్రీ ఇయర్ ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ పెట్టినట్టున్నాను. అవే మనకి మళ్ళీ గార్డెన్ బెడ్లో పడిపోతాయి, అవే పోతాయి, మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. స్పెషల్గా అయితే నేను ఏం పెట్టను. ఒకవేళ రాకపోతే చూద్దాంలే అనుకుంటాను, కానీ అవి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. సో అందుకని స్పెషల్గా అయితే ఏం పెట్టను. ఇంకా అయిపోతుంది చుక్కకూర పాలకూర. అండ్ ఇవాళ ఇంకా కొంచెం అది తోటకూర కూడా ఉంది, రెడ్ తోటకూర. గార్డెన్లో బోత్ రెడ్ తోటకూర అండ్ వైట్ తోటకూర 2 ఉన్నాయి. బట్ రెడ్ తోటకూరను అయితేనేమో ఇప్పుడు తెంపడానికి రెడీగా ఉంది, కానీ వైట్ది అయితే ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఆ 2 కూడా నేను ఏం స్పెషల్గా నాటలేదు విత్తనాలు, వాటంతట అవే వచ్చేసినాయి. లాస్ట్ ఇయర్ పెట్టాను కాబట్టి వాటి సీడ్స్ భూమిలో పడిపోయి అవే వచ్చేసినాయి. సో నేను ఇప్పుడు అవే తెంపుదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చుక్కకూర, పాలకూర చిన్న చిన్నవి అయిపోవడానికి వస్తున్నాయి. ఇంకా నేను లాస్ట్ ఫైనల్వి తెంపుతున్నాను. అండ్ నేను ఏంటంటే ఎవ్రీ 2 daysకి ఒకసారి నేను హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను, ఒక 10-15 లీవ్స్ మేము మార్నింగ్ జ్యూస్లో వేసుకొని తాగడానికి అని చెప్పేసి. సో అందుకని కూడా కొంచెమే కనబడుతుంది. అదిగోండి చూడండి, బ్లాట్ అయిపోవడానికి వస్తుంది చెట్టు. విత్తనాలకి రెడీ అయిపోయింది. అండ్ ఒక 1 week ఒకసారి ఏమో ఇట్లా చాలా హార్వెస్ట్ చేసుకొని పప్పులోకి సరిపోయేలాగా వస్తుంది. 2 daysకి ఒకసారి మాత్రం 10 leaves or 10-15 leaves అట్లా హార్వెస్ట్ చేసుకొని జ్యూస్లో వేసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈ క్రాప్స్ అయిపోవడానికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వేరే మరి బచ్చల కూర అంటారు కదా, అది నాటుకోవచ్చు అన్నట్టు ఈ టైంలో. ఇప్పుడు తోటకూర అయితే వస్తుంది, కానీ పాలకూర అండ్ చుక్కకూర మాత్రం ఇప్పుడు రావు. ఇంకా దాని బదులు నేను బచ్చల కూర నాటుకుంటాను. అది కూడా ఇంకా విత్తనాలు వేసాను, మెల్లగా వస్తున్నాయి ఇప్పుడే మొలకలు. సో అది ఇవన్నీ అయిపోయేసరికి అది స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు ఏదో ఒక లీఫీ వెజిటబుల్ ఉంటుంది గార్డెన్లో. అండ్ గోంగూర కూడా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. పాలకూర చుక్కకూర అయిపోతే తోటకూర, గోంగూర అండ్ ఏంటి స్పినాచ్, అదే మలబార్ స్పినాచ్, అవి రెడీ అయిపోతాయి. ఇవి చూడండి వైట్ తోటకూర, ఇవి చిన్న చిన్న మొక్కలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, నాకు బాగానే వచ్చింది హార్వెస్ట్. మీకు చూస్తుంటే తక్కువ కనబడుతుంది అనుకుంటా, బట్ బాగానే వచ్చింది. అండ్ పీస్ కూడా తెంపాను, రోజు ఒక 15-20 పీస్ అట్లా వస్తూ ఉంటాయి. పీస్ అంటే బఠానీలు, అవి మా పాప కోసం అని చెప్పేసి. సిలాంట్రో కూడా రోజు తెంపుతూనే ఉంటాను, బట్ మీ వీడియో తీయను అంతే. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.